భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సింధూర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన మెరుపు దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కోరారు. సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవిగుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. ఈ సమయంలో రాజకీయాలకు తావులేదన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించనున్న ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ర్యాలీ నిర్ణయాలను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. అందరూ కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం 6 గంటలకు ఒక ర్యాలీగా బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మన భద్రతా దళాలకు సంఘీభావం తెలియజేస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగేన్స్ట్ టెర్రరిజం ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు. సో దేశ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాంట్లో మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందికి మా తరఫున, ప్రభుత్వ తరఫున, ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సేవల్ని సీఎం రద్దు చేశారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలను సిపి సివి ఆనంద్ వెల్లడించారు. వచ్చే ఈ రోజు నుండి వచ్చే కొన్ని రోజుల వరకు ఎప్పుడైతే సిచ్యువేషన్ ఎప్పటి వరకైతే కొద్దిగా ఈ విధంగా అప్రమత్తంగా ఉండే అవసరం ఉంటుందో అప్పటి వరకు ప్రభుత్వం సంబంధించిన అధికారులందరి లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి, వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్న సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న సీఎం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు, అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్న సీఎం రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపైన ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలన్న సీఎం అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రతను పెంచాలన్నారు. అన్ని విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలన్నారు. పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.